మై నేమ్ ఇస్ రాజేశ్వరి రామ్మోహన్. ఈరోజు నేను మష్రూమ్ అండ్ కోకోనట్ ఫ్రై మీకు ఎలా చేయాలనేది ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మనం మష్రూమ్ అనమాట, మష్రూమ్ని ఇలా బాగా నీట్గా కడుక్కోవాలి. తర్వాత వచ్చేసి వెల్లుల్లి ప్లస్ పచ్చి కొబ్బరి, ఆనియన్, షాపుడ్ టమాటో, ఇది వచ్చేసి మనం ఈ తెల్లగడ్డలు ఉంటాయి కదా, ఈ తెల్లగడ్డలు అండ్ పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, సాల్ట్ అంతా ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకేనా, ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ మనము ఇది క్వీన్ అనమాట, అంటే 0 ఆయిల్తో కూడా మనం కుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మష్రూమ్స్ని బాయిల్ చేసుకున్నాం. చూడండి, మామూలుగా అయితే వేరే వెజల్స్లో అయితే మనం ఆయిల్ కానీ లేదా ఏదో, ఎందుకంటే అక్కడంతా మాడిపోతుంది. కానీ ఈ యాంవే క్వీన్లో ఎటువంటి వాటర్ ఆయిల్ లేకుండానే మనం ఇప్పుడు బాయిల్ చేసుకోవచ్చు. ఓకేనా, అసలు 1 డ్రాప్ కూడా వాటర్ వేయలేదు కదా. చూడు ఎంత బాగా అందులోనే ఉండే వాటర్తోనే కుక్ అయిపోయాను అనమాట. ఇప్పుడు మనం వీటిని ఫ్రై లాగా చేసుకున్నాము. ఇంకొక ప్యాన్ పెట్టేసి ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాము. పర్సోనా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి నేను. ఇది ఎక్కువేం అవసరం ఉండదు, కొద్దిగానే సరిపోతుంది. జస్ట్ ఒక స్పూన్ అంతే చాలు. కరివేపాకు, తిరుమాత గింజలు వేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు, ఇంకా మనము షాప్ చేసి పెట్టుకున్నాం కదా షాప్డ్ ఆనియన్స్, కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం. కొద్దిగా పసుపు, కొంచెం ఇప్పుడు మనం షాపుడ్ టమాటో 1 కప్పు వేసేసుకున్నాము. ఇవి ఒక 5 మినిట్స్ బాగా మగ్గాలి. వాటిలో ఉండే పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోవాలి అన్నమాట. వాటి కూడా బాగా మగ్గిపోయినాయి, స్మాష్ అయిపోయినాయి. ఇంకా మనము మష్రూమ్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వాళ్ళ టమాటోస్ అనేది కనిపించకూడదు. నెక్స్ట్ మనము మష్రూమ్స్ అనేది యాడ్ చేసుకున్నాము. మష్రూమ్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మిక్స్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి, సాల్ట్ అంతా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అదంతా ఇందులో యాడ్ చేసేస్తాం. అంతా కర్రీకి అంతా బాగా, ఫ్రైకి అంతా బాగా పట్టించేయాలి. ఈ పచ్చి కొబ్బరిలో పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు ఒక 5 మినిట్స్ మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా, ఇంకా సర్వింగ్ బౌల్లోకి అట్లా పెట్టుకున్నా. మష్రూమ్ కోకోనట్ ఫ్రై చాలా యమ్మీగా ఉంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ట్రై చేయండి తప్పకుండా.